రెండోసారి 55,116 రెండోసారి శ్రీ సత్యనారాయణ గారి వారి పాట 55,116 మూడోసారి మన విజేతారింద అపార్ట్మెంట్లో శ్రీ కాచం సత్యనారాయణ గారు రావడము, అదేవిధంగా మన అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులందరూ అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముల లెక్క కలిసి ఉండడము, ఇది మనకు 13 సంవత్సరాల నుంచి చాలా ఓపికతో చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్లో ఈ లడ్డు పాట పాడిన వారు, లడ్డు పాట వల్ల పాడి తీసుకున్న వారు వారి యొక్క గృహంలో లడ్డును స్థాపితం చేసిన తర్వాత ఏ విధమైన లాభాలు, ఏ విధమైన అనుకున్న కోరికలు, అనుకున్న ఫలితాలు లభించాయో మా గతంలో లడ్డు తీసుకున్న వారి ద్వారా మీకు తెలిసే ఉంటుంది సార్. అదేవిధంగా ముఖ్యంగా మా విజేతారింద యొక్క కమ్యూనిటీ యొక్క మన యొక్క విజేతారింద యొక్క కమ్యూనిటీ యొక్క స్వభావం ఏంటంటే అందరం కలిసిమెలిసి చాలా దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. పెద్దలు పిన్నలు అందరూ ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలతో, ఆటలతో, పాటలతో, రకరకాలైన పోటీలతో, పాటల పోటీలు, ఆటల పోటీలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, పిల్లలకు లక్ష్మీ సరస్వతి మహాగణపతి హోమ పూజలు ఇవన్నీ సత్యనారాయణ స్వామి వ్రతంతో సహా చేయడం వల్ల మన యొక్క ఈ అపార్ట్మెంటు విఘ్నేశ్వర వారి యొక్క మంత్రాలు పూజా మంత్రాలు ఇట్లా వారు ఎవరైతే పంతులు గారు చేస్తారో వారే వారి యొక్క వారి నోటితోనే వారు చెప్పడం జరిగింది. మన యొక్క అపార్ట్మెంట్లో ఏ విధంగా పూజలు జరుగుతాయి, మిగతా ఎక్కడ కూడా జరగవని. అందుకని చెప్పి మన యొక్క మహత్వాన్ని చాట కొరకు మీరు ఈ లడ్డును తీసుకోవడం వల్ల చాలా చాలా శుభం జరగాలని కోరుకుంటున్నాం సార్. जय बोलो गणेश महाराज की। విజేతానంద మెడోస్ ఆర్గనైజర్స్ అధ్యక్షులు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మన యొక్క 72 కుటుంబ సభ్యులు 72 మంది కుటుంబాలు కలిసి ఒక దగ్గర ఒక శాంతియుత వాతావరణంలో గత 9 రోజుల నుండి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా అద్భుతంగా జరగడం అనేది బహుశా నేను అంటే ఎంగేజ్లో 18 years నుండి చూస్తున్న గణేష్ అంటే చాలా ఇష్టమైనటువంటి పండుగగా నేను వ్యక్తిగతంగా బాగా భావిస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఇంత అద్భుతంగా నేను ఇప్పుడు 53 years ఈ ఏజ్లో అద్భుతంగా చేసిన ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కల్చర్ తోటి మన యొక్క తెలంగాణ సంస్కృతి కావచ్చు, సంస్కృతిని మొత్తం ప్రతిబింబించే విధంగా హిందుత్వాలకు మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఈ అపార్ట్మెంట్లో మన అపార్ట్మెంట్లో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దాదాపుగా ఏదో రకంగా వీక్షించుకుంటూ నేను అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అంటే ప్రతిరోజు అంత కలిసికట్టుగా దాదాపుగా 50 మంది జంటలు ప్రతిరోజు ఏదో రకంగా పూజలో ఇన్వాల్వ్ అయ్యి భగవంతుని మీద లేకపోతే మన కల్చర్ డెవలప్ చేసేదాంట్లో కావచ్చు కలిసికట్టుగా ఉండే ఒక గొప్ప వరం ఇది. అంటే మేమైతే మా జీవితంలో ఒక మర్చిపోని అనుభూతిగా విజేతానంద మెడోస్ వారు ఇచ్చినటువంటి ఆప్యాయత, చూపించినటువంటి ప్రేమానురాగాలు, ఈ గణేషునికి ఇక్కడ ఉన్నటువంటి లడ్డు కావచ్చు లేకపోతే గణేషుని విగ్రహదాత ఇప్పించినటువంటి తరుణంలో కూడా చాలామంది విగ్రహాన్ని అడిగినా గణేష్ చంద అడిగినా రేపురా మా ఆవిడ లేదు, మా ఆయన లేడు, మా అమ్మ లేదు అని చెప్పేటువంటి తరుణంలో విగ్రహానికి కూడా పోటీపడి డ్రా ద్వారా తీస్తే దాని యొక్క విశిష్టత అదే రోజు నాకు అర్థమైంది. ఆ డ్రా ద్వారా గెలుపొందినటువంటి తరుణంలోనే మనసులో మాత్రం ఎక్కడో ఒక వైబ్రేషన్, అంటే ఏది సాధించాలన్నా ఆ విఘ్నం తొలగాలంటే విఘ్నేశ్వరుని పూజించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా విఘ్నేశ్వరుని యొక్క అండదండలు మన విఆర్ఎం కుటుంబ సభ్యుల యొక్క అందరూ చిన్న పెద్దలందరి యొక్క ఆశీస్సులు
మా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తప్పకుండా ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంటే మేము ఎక్కడున్నా కానీ ఏదో ఒకరోజు నవరాత్రుల్లో మాత్రం విజయతరంద మిడస్కు వస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మన విఆర్ఎం కుటుంబ సభ్యులకు, నాతో పాటు వేలంలో పాల్గొన్నటువంటి సోదరుడు వరుణ్కు అందరికీ కూడా పేరు పేరున సాయంత్రం వేళ గణేష్ని యొక్క శోభాయాత్రని స్టార్ట్ చేసేటువంటి తరుణంలో మాకు ఈ అవకాశం, మా దంపతులకు ఈ అవకాశం కల్పించినటువంటి విఆర్ఎం కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్సుమని తెలుపుచు జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలామంది విగ్రహదాతల్లో పేర్లు రాయడం జరిగింది, మా వారి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఇన్ని రోజులు 9 days నుండి రోజు పూజా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు కూడా లడ్డూ తీసుకున్నాము, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ భగవంతుడు ఆశీస్సులు మా పైన ఉండాలని, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీస్సులు మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూషిక వాహనుడా ఎల్లలోకములేలిన ఎండి కొండపై వెలసిన దేవా జయ గణేశ. ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం నెక్కిన జై జై మా గణేశ. ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం నెక్కిన జై జై మా గణేశ. పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, మా బొజ్జ గణేశ వరసిద్ధి వినాయక. ఎండికొండ అరెరే ఎండికొండ అరే అరే ఎండికొండ లెక్కిన ఏకదంత గణపయ్య మా గల్లీ గల్లీ నీవయ్యా. జై బోలో గణేశ, జై బోలో గణేశ. ఒక్కటాయసుడు చందాలేసి గణేశుని తీసుకొచ్చనేడు, తాటాకు పందిర్లేసి నిలిపెదము గణేశ. కోట్లాది దేవుళ్ళు ముందు పూజ వినాయక. నవరాత్రులు అరే నవరాత్రులు, నవరాత్రులు పూజలే నీకే మా గణపయ్య. శంకర్ కా బేటా గాడి మే బైఠా, శంకర్ కా బేటా గాడి మే బైఠా. తోరణాలు నీకు కడుతాము, బంతి పూల దండలేసి భజన చేస్తాము. కుడుములు ఉండాలు నీకు పాయసం పరమాన్నం, కర్పూర హారతులు తీరొక్క పండ్లు నీకు. లడ్డు పులిహోరా లడ్డు పులిహోరా లడ్డు పులిహోరాలు నైవేద్యం గణేశ. పార్వతమ్మ సృష్టించిన పిండి బొమ్మ నీవయ్యా. శంకర్ కా బేటా గాడి మే బైఠా. అరే ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగిన ఏడాదికి ఒక్కసారి చవితి పండుగ నీదయ. గౌరీ నందన వక్రతుండ వినాయక, ఏనుగు రూపం గల్లా ఏకదంత వినాయక. నిమజ్జనం అరెరే నిమజ్జనం పోయిరా వినాయక, మళ్ళీ రా గణేశ. వచ్చే ఏడాది వరకు సల్లంగ సూడు గణేశ, వచ్చే ఏడాది